భూపాలపల్లిలో 10వ వార్డులో జరుగుతున్నటువంటి ఈ సభకు సభాధ్యక్షుడు నేను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. ఎప్పుడు ఏ పదవిలో ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించినా గానీ అప్రజాస్వామ్యంగా ఎప్పుడు వ్యవహరించలే. ఎన్నికలు వస్తాయి, ఓట్లు అడగడం, మన విధానాలు చెప్పడం, ప్రజలు నిర్ణయం చేసుకోవడం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈ రోజు భూపాలపల్లిలో ఈ 10వ వార్డు ఎట్లయిపోయిందంటే ఇక్కడికి పాకిస్తాన్ ఇండియా లెక్క అయిపోయింది. ఇక్కడికి వచ్చే ఎవరు ఓట్లు అడగద్దట, ఇక్కడ ఎవరు పోటీ చేయొద్దట. ఎందుకే ఇంత బలుపు, ఇంత అహంకారం ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు పోటీ చేయొద్దు? బావ అక్కడ ఉండాలి, బామ్మది ఇక్కడ ఉండాలా? ఇదేనా పరిపాలన? ఇదేనా ప్రజలకు ఇచ్చినటువంటి అంటే? కాబట్టి ఈ రోజు ఎంత కవ్వింపు చర్యలు చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం, ఎంత రెచ్చగొట్టే ధోరణి. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు పదవులు శాశ్వతంగా ఉంటాయి, ఎప్పటికీ మేమే ఇట్లుంటామని. ప్రపంచంలో హిట్లర్ కంటే బాగా గొప్ప నియంత ఎవడు లేడు. హిట్లర్ ఏమైండు? ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ కూడా గట్లనే చేస్తే ఆఖరికి ప్రజలన్న తరిమి కొడతారు, లేకపోతే నీ పని అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి ఉన్నది. పని చేయకుండా ఉన్న 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కడుపు నిండా నిద్రపోయి, కుంభకర్ణం లెక్క నిద్రపోయి, ఎలక్షన్ రాగానే కళ్ళు తుడుచుకుంటూ వచ్చి శిలాపలకాలు ఆ మంత్రిని తీసుకొచ్చి ఈ మంత్రిని తీసుకొచ్చి ఆఖరికి ఎవరు దొరకకపోతే కాదు ముఖ్యమంత్రిని కూడా తెచ్చుకునే స్థాయికి వచ్చింది. అంటే అర్థమైపోయింది, సరుకు లేదు, డబ్బా ఖాళీ. ఇక్కడ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం బీయబోతా ఉన్నది. రేపు 13వ తారీఖు నాడు మీరు చూస్తారు భూపాలపల్లి జిల్లా మీద, భూపాలపల్లి మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో జెండా ఎగరబోతుంది. ఇక్కడ మాకు బలం ఉన్నది, మా దగ్గర చాలా శక్తి ఉన్నది, మావాడు ఎమ్మెల్యే, ఇక్కడే మీ రాజ్యమే నడుస్తుంది అనుకుంటే ప్రజలు వేయరు. మీరు అనుకుంటారు ఓటు అనేది సీక్రెట్, ఎవరికి ఓటేస్తారో పక్కన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ విషయం గుర్తించాలని సందర్భంగా కోరుతూ అవన్నీ నేను నెరవేరుస్తాను. అవి ఏంటి అంటే శ్మశానం ఒకటి, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఇంకా రోడ్ల నిర్మాణం. ఇవన్నీ నేను ఎన్నికైన తర్వాత ఆ వాగ్దానాలను నెరవేరుస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించాలని, కారు గుర్తుకు వేసి గెలిపించాలని నా మనవి.